ఎడబాటు అనేది ఎంత బాధాకరమైన విషయం తెలుసా? మన మానవ జీవితంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చింది వేరు, ఫ్రెండ్షిప్ల మధ్య ఎడబాటు వచ్చింది అది వేరు, లేదా మా కుటుంబాల మధ్య ఎడబాటు వచ్చింది అది వేరు. అప్పుడే అంత బాధపడతారే. తండ్రి కుమారుడి మధ్యలో ఎడబాటు వచ్చింది. గెత్సేమనీ తోటలో ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు. యేసు ప్రభు వారికి తెలుసు, వారు కొడతారనో లేదా చంపుతారనో సిలువకేస్తారనో తొలగించమనలా. నీకును నాకును మధ్య ఎడబాటు కలుగుతుంది, అది వేదన, తొలగించు ప్రభువా అని ప్రార్థించాడు. తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆపలేదంటే, నీకును నాకు మధ్య ఎడబాటు కలగకూడదని, నీకును నాకు మధ్య తండ్రికి మనకి ఆత్మీయ సంబంధం ఎప్పుడు ఉండాలని. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన మోకం తిప్పుకున్నాడు.